నాన్న ఈ ప్రపంచంలో ప్రేమను మాటల్లో చెప్పని ఏకైక మనిషి. మనకు చిన్న గాయమైన అమ్మ కళ్ళలో నీళ్లు వస్తాయి, కానీ నాన్న మాత్రము ఏమీ మాట్లాడకుండా మన బాధను తనలో దాచుకుంటాడు. మన కలలు నెరవేర్చడానికి తమ పడ్డ కష్టాలన్నీ సంతోషంగా భరిస్తారు. మన చదువులకు ఫీజు కట్టడానికి కష్టంగా ఉన్న అప్పులు తెచ్చైనా ఆనందంగా చదివిస్తాడు. మన భవిష్యత్తు బాగుండాలని నాన్న తన వర్తమానాన్ని త్యాగం చేస్తాడు. నాన్న తన జీవితం ప్రమాదంలో ఉన్నా మనకు సురక్షితమైన జీవితం ఇవ్వాలని కోరుకుంటాడు. మనకు ఆకలి వేయకూడదని నాన్న ఆకలితోనే నిద్రపోయిన రాత్రులు ఎన్నెన్నో. నాన్న మనసులో ఉండే ఏకైక కోరిక మన విజయాన్ని చూడడం మాత్రమే. మనకు ధైర్యం కావాలంటే నాన్న భుజమే మొదటి ఆశ్రయం. నాన్న నిశ్శబ్దంగా ఉంటాడు, కానీ ఆ నిశ్శబ్దంలో మన జీవితాన్ని భద్రంగా దాచుకుంటాడు. మన తప్పులను సరిదిద్దుతూ మనల్ని మనుషులుగా తయారు చేసిన వాడు నాన్న మాత్రమే. నాన్న బలహీనుడయ్యే ఏకైక క్షణము మన బాధను చూసినప్పుడే. మనకు ఏమి మిగలకపోయినా నాన్నకి మాత్రము మనమే అతని సంపద. మనం విజయం సాధించిన రోజు నాన్న ముఖంలో చిరునవ్వు వస్తుంది, కానీ ఆ విజయం కోసము ఎంత త్యాగం చేశాడో మనకు ఎంతకీ అర్థం కాదు. మనకు కోపం వచ్చినప్పుడు నీకేం తెలుసు అని నాన్నను నానా మాటలతో బాధ పెడతాం, కానీ నిజం ఏమిటంటే తనలాంటి కష్టము తన బిడ్డలు పడకూడదని కోరుకుంటాడు. మనకు కష్టాలు ప్రారంభమైనప్పుడు అనిపిస్తుంది, నాన్న ఎందుకు తక్కువగా మాట్లాడాడు, ఎందుకు కఠినంగా ఉన్నాడు అనిపిస్తుంది. అది కోపం కాదు, బాధ్యత అని తెలుసుకుంటాం. నాన్న జీవితం మొత్తము మన భవిష్యత్తుకే అంకితం. తనకు ఏమీ మిగలకపోయినా మన చేతిలో మంచి జీవితం మాత్రం ప్రసాదిస్తాడు. ఈ వీడియో చూస్తున్నారు కదా, మీ నాన్న ఉంటే ఈరోజే ఒక్కసారి ఫోన్ చేసి నాన్న నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పు. ఎందుకంటే నాన్నల ప్రేమ మౌనంగా ఉంటుంది, కానీ అది జీవితాంతం నిలిచిపోతుంది.